ప్రతిక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ కు జన నీరాజనం, అభిమానుల పూల వర్షం, మహిళా హారతుల స్వాగతం. కాశీరావుపేట ఆలయంలో మోగిన శ్రీరామాంజనేయం, పసుపు సైన్యంతో కలగలిసిన జనసేన. మదనపల్లి జన జైత్ర యాత్రకు షాజహాన్ శ్రీకారం. ఎన్నికల షెడ్యూల్ శనివారం రిలీజ్. అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూపు. 543 ఎంపీలకు 5 రాష్ట్రాలకు ఎన్నికలు. పలు విడతల్లో జరగనున్న ఎన్నికలు. ఇడుపులపాయలో రేపు వైకాపా అభ్యర్థుల వెల్లడి. 175 అసెంబ్లీ 25 ఎంపీలకు ఒకేసారి విడుదల. ఇప్పటికే పలు దఫాల్లో ఇన్ఛార్జీల నియామకం ప్రకటించనున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. కడప ఎయిర్పోర్ట్లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని కలిసిన రెడ్డి సాహెబ్. శాలువా కప్పి పుష్పగుచ్చంతో స్వాగతం. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలతో ప్రజల్లో భారీ స్పందన వస్తోందని వివరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ కు జన నీరాజనం, అభిమానుల పూల వర్షం, మహిళా హారతుల స్వాగతం. కాశీరావుపేట ఆలయంలో మోగిన శ్రీరామాంజనేయం, పసుపు సైన్యంతో కలగలిసిన జనసేన. మదనపల్లి జన చైత్ర యాత్రకు షాజహాన్ శ్రీకారం. నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ గురువారం మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు మదనపల్లి 2024 అసెంబ్లీ అభ్యర్థిగా షాజహాన్ పేరును ప్రకటించారు. జనసేన టీడీపీ శ్రేణుల హోరాహోరీ ఎదురుచూపుల నడుమ షాజహాన్ అభ్యర్థిత్వం సంచలనంగా మారింది. ఈ దెబ్బతో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ తన అభ్యర్థి నిస్సార్ అహ్మద్ను మార్చుకునే పరిస్థితి ఎదురవుతుందనే విధంగా పట్టణంలో రాజకీయ వాతావరణం రాజ్యమేలుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా సరే షాజహాన్ కనీసం 5,000 మెజారిటీతో విజయ డంకా మోగిస్తారంటూ పందెం రాయుళ్లు బెట్టింగులు కడుతున్నారు. ఇదిలా ఉండగా శనివారం ఇడుపులపాయలో జన హృదయ నేత వైఎస్ఆర్ ఘాట్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ కు బదులుగా షాజహాన్ ఎదుర్కొనే ధీటైన సమఉజ్జీ ఉండబోతున్నారనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా హోరెత్తిస్తోంది. ఇదిలా ఉండగా షాజహాన్ తమ పసుపు సైన్యంతో జనసేన వెంటరాగా శుక్రవారం ప్రాతకాలంలోనే కాశీరావుపేట శ్రీ రామాంజనేయ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం నియోజకవర్గానికి దేవమూల అయిన కాశీరావుపేట నుండి షాజహాన్ తమ 2024 అసెంబ్లీ ఎన్నికల జన చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయనతో పాటు వందలాది పసుపు సైనికులు, జన సైనికులు కదం కలిపారు. కాశీరావుపేట నుండి షాజహాన్ సిటిఎం క్రాస్ రోడ్, సిటిఎం గ్రామం గుండా శానిటోరియం చేరుకున్నారు. 2009 నుండి 2014 వరకు మదనపల్లె ఎమ్మెల్యేగా పనిచేసిన షాజహాన్ జిల్లాలోనే అత్యంత జనాకర్షక నాయకుడిగా పేరుగాంచారు. ఈ యథార్థాన్ని నిజం చేస్తూ దారి పొడవునా షాజహాన్ అభిమానులు పూల జల్లులు కురిపిస్తూ స్వాగతం పలికారు. మహిళా హారతుల మధ్య షాజహాన్ గ్రామీణ పేదలను, రైతుల్ని పరామర్శించారు. యువతతో సరదాగా ముచ్చటిస్తూ పట్టణ పొలిమేర్లకు చేరుకున్నారు. తట్టివారిపల్లి క్రాస్ రోడ్ వద్ద షాజహాన్కు టీడీపీ జనసేన శ్రేణుల అఖండ స్వాగతం దక్కింది. షాజహాన్కు వారు దుస్సాలవలు కప్పి సన్మానించారు. జై బాబు, జై జై బాబు నినాదాల హోరులో షాజహాన్ ఆధ్వర్యంలోని పసుపు సైన్యం జనసేనతో కలిసి పట్టణంలోని బాలాజీనగర్ ఎస్టేట్, ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తా, టౌన్ బ్యాంక్ సర్కిల్ మీదుగా బెంగళూరు బస్టాండ్ చేరుకుంది. షాజహాన్ అడ్డాగా ఆయన అభిమానులు పిలుచుకునే బెంగళూరు బస్టాండ్లో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో వేలాది ముస్లింలు షాజహాన్కు జన నీరాజనం పలికారు. బాణాసంచా కాలుస్తూ పూల వర్షం కురిపించి జై బాబు, జై జై బాబు అంటూ నినదించారు. తదుపరి ఎన్టీఆర్ సర్కిల్కు చేరుకున్న చంద్రదండు జనసైన్యంతో కలిసి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో ముంచెత్తారు. జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే నినాదాలతో ఎన్టీఆర్ సర్కిల్ గర్జించింది. తెలుగునాట సంక్షేమ రాజ్యానికి ఆద్యులు, బీసీల ఆత్మగౌరవ ప్రదాత ఎన్టీఆర్ అడుగుజాడలు రాష్ట్రంలో పాలకులు ఎవరైనా అందరికీ అవి వెలుగుజాడలని షాజహాన్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ సంక్షేమం, చంద్రబాబు అభివృద్ధి నమూనా నవ్యాంధ్రప్రదేశ్ను ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడుతోందని షాజహాన్ హర్షధ్వానాల మధ్య అన్నారు. 2024 ఎన్నికలలో మదనపల్లిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయ డంకా మోగించి తీరుతుందని ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా షాజహాన్ ప్రకటించినప్పుడు టీడీపీ, జనసేన శ్రేణుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ ర్యాలీలో నాదెళ్ల శివప్రసాద్, సంగం శ్రీనివాసులు, గంగా బోర్వెల్స్ పురుషోత్తం, నాగుర్వలి, షంషీర్ ఇంతియాజ్, వేమయ్య జయచంద్ర, బాలమాలి శేఖర్, శంకర్ నాయుడు, పెంచుపాడు స్వామి, నాగయ్య, మాజీ మున్సిపల్
మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, సహదేవనాయుడు, రమణ, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, హసీనా, నాగమణి, రెడ్డిబు, జాఫర్, శ్యామలమ్మ, సర్పంచ్ ప్రభాకర్, ముద్దు కృష్ణం నాయుడు, మల్లికార్జున నాయుడు, రఘుపతి నాయుడు, డాన్స్ రెడ్డెప్ప, ఆర్కే సీనా, రామకృష్ణాచారి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. కొన్ని కాన్స్టిట్యూన్సీస్లో మెరిట్ డిమెరిట్ కింద కొన్ని కండిషన్స్తో క్యాండిడేచర్ డిక్లేర్ చేయడం జరిగింది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు నా క్యాండిడేచర్కి అన్కండిషనల్గా డిక్లేర్ చేశారు. నేను పెద్ద ఆయనకి సిబిఎన్ సార్కి జీవితాంతం రుణపడి ఉన్నాను. ఎలా అంటే ఈ సీటు వేరే పార్టీస్ అడిగితే కూడా ఉన్న వాళ్ళలో బెటర్ క్యాండిడేట్ నేను అని చెప్పి ఆయన సర్వేలో వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నా నాయకత్వానికి నాకు అసెంబ్లీకి పంపించాలా, నా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు నా పైన విశ్వాసానికి ఒమ్ము కాకుండా ఇంకా బాధ్యత పెంచాలని చెప్పి ఒక ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పూర్తి బాధ్యత తీసుకొని నాకు క్యాండిడేచర్గా డిక్లేర్ చేయడం జరిగింది. నేను ఆయనకు జీవితాన్ని రుణపడి తెలియజేస్తూ మరొకసారి నా కాన్స్టిట్యున్సీ ప్రజల నుంచి నా నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఒకే ఒక్క మాట చెప్తున్నాను, మీకు సీటీఎంలో కానీ క్రాస్ రోడ్లో కానీ ప్రతి ఒక్క ఏరియాలో 5వ మైల్ దగ్గర కానీ శానిటరీ దగ్గర కానీ అదేవిధంగా కాలేజీల దగ్గర కానీ అన్ని విధాలుగా వందల కొద్ది రావడం జరిగింది. నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు వస్తున్నాను. నేను రామసముద్రం నుంచి, నిమ్మనపల్లి నుంచి, మదనపల్లి రూరల్ మండలం నుంచి, మదనపల్లి టౌన్ నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన నాయకులందరికీ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ పేరు పేరున నేను జీవితాంతం మీకు రుణపడి ఉన్నానయ్యా. మీరు నా పట్ల పెట్టుకున్న ప్రేమ అనురాగాలకి నేను ఇంకా బాధ్యతగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా కడపకు విచ్చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని మదనపల్లె కాంగ్రెస్ నేత ఎస్ రెడ్డి సాహెబ్ కడప ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు. శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. రెడ్డి సాహెబ్ ఫోన్లో జనసైనిక్ ప్రతినిధితో మాట్లాడుతూ తమ అధినేత షర్మిలమ్మను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమె నిర్దేశించుకున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనుకున్న లక్ష్యం దిశగా తమ సాయశక్తులా కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో, దేశంలో తమ పార్టీ వెలువరించిన హామీలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయని, కర్ణాటక, తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ పుంజుకొని తీరుతామని ధీమా వ్యక్తపరిచారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని స్పష్టం చేశారు. ఏపీ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ఇప్పుడున్న ప్రభుత్వాలు రైతుల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, NREGS ద్వారా ఉద్యాన పంటలు, పంట నష్ట పరిహారం, జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులు ఇలాంటి ఎన్నో పథకాలను కాంగ్రెస్ పార్టీ పెట్టిందని గుర్తు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమని రెడ్డి సాహెబ్ కుండబద్దలు కొట్టారు. పౌరసత్వ సవరణ చట్టం రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు హెచ్చరించారు. సిఏఏ నిబంధనల నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బెంగళూరు బస్టాండ్ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరసత్వం యొక్క లౌకిక సూత్రాన్ని సిఏఏ ఉల్లంఘిస్తోందని వివరించారు. పొరుగు దేశాల నుండి వచ్చే ముస్లింల పట్ల ఈ వివక్షపూరిత విధానాన్ని అమలు చేసేలా ఉన్నాయన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయబోదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు కూడా సిఏఏని తీవ్రంగా వ్యతిరేకించాయని పేర్కొన్నారు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్న బీజేపీతో రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. అధికార వైసీపీ పార్టీ బీజేపీతో లోపాయికారిగా అంటకాగుతున్నదనే సిఏఏని వ్యతిరేకించలేకపోతోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి ప్రభాకర్ రెడ్డి, అంజాద్, నాగరాజు, వెంకటేష్, చాన్ బాషా, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం అంటేనే అనేక మతాలు, కులాలు, సాంప్రదాయాలు కలగలిపినటువంటి
సంయుక్త దేశంగా ఉంది. అనేక సంస్కృతి సాంప్రదాయాలు కలబోసినటువంటి భారతదేశం. ఈ దేశంలో మత ప్రాతిపదికన చీల్చాలని కుట్రలు చేస్తూ భారతదేశ పౌరుల్ని తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాలనేటటువంటి కుట్రపూరితమైనటువంటి సిఏఏ చట్టాన్ని పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా బయటకు గెంటేసి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు ఏకపక్షంగా అమలు చేయాలని, అది కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో మొత్తం కార్పొరేట్ల కంపెనీల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి ఏ విధంగా క్విట్ ప్రోతో పాల్పడిందో దేశం యావత్తు సుప్రీంకోర్టుతో చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తీర్పులన్నింటినీ కూడా పక్కదారి పట్టించే విధంగా, ప్రజల మధ్య మతోన్మాద చిచ్చును రేపట్టే విధంగా ఈరోజు ఈ సిఏఏ అమలుకు నోటిఫికేషన్ తెస్తూ ఉంది. అమలు చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనని చెప్పి మాట్లాడటం అంటేనే ఈ భారతదేశాన్ని చీల్చడానికి బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. ముఖ్యంగా మైనార్టీలకి అభద్రతా భావం తీసుకొచ్చే విధంగా, మైనార్టీల పట్ల కక్షపూరితమైనటువంటి విధానాన్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తోంది. ఇది భారత రాజ్యాంగానికి, ముఖ్యంగా భారతదేశ సంస్కృతికి గొడ్డలిపెట్టు లాంటిది. అందుకనే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని సాంప్రదాయాల్ని నిలబెట్టుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఐక్యంగా ముందుకు రావాలి. ఈ సిఏఏ అమలును వ్యతిరేకించాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే రేపు మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటన వెలువడుతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపనుంది. రేపు ముహూర్తం ఖరారైనట్లు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రేపు ఆఫ్టర్నూన్ సిఈసి ప్రెస్ మీట్ పెట్టనుంది. ఈ ప్రెస్ మీట్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో లైవ్ స్ట్రీమింగ్ అవనుంది. ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధమై జాతీయ సర్వేను పూర్తి చేసిన ఈసీ తాజాగా జమ్మూ కాశ్మీర్ పర్యటనతో తన సర్వేను ముగించింది. 543 లోక్సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల్ని ప్రకటించడం ప్రారంభించాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటి వరకు 267 మంది అభ్యర్థులతో 2 జాబితాలను విడుదల చేయగా, కాంగ్రెస్ 2 జాబితాల్లో 82 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక తాజాగా ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సంధు బాధ్యతలు స్వీకరించారు. ఏపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాల అవకతవకల్లో జరిగిన 150 కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయట పెట్టాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఏపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ముట్టడిని అడ్డుకున్న పోలీసులు యువత విద్యార్థి నాయకులను అరెస్టు చేసి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంలా మారిందని జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు నాగూర్ బాషా, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకు శ్రీనివాసులు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వక్కంటి అజయ్ కుమార్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సాయిరాం, గన్నవరం తెలుగు యువత ఉపాధ్యక్షులు టి నాగయ్య, బాపట్ల పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మువ్వా శరత్, టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి పాల్గొనడం జరిగింది. మదనపల్లి నుంచి ఓ విద్యా కుసుమం విరబూస్తుంది. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ లో మదనపల్లికు చెందిన విద్యార్థికి ఆల్ ఇండియా 24 ర్యాంక్ సాధించి ఔరా అనిపించుకున్నాడు. మదనపల్లి రూరల్ కోళ్లబైలుకు చెందిన విద్యార్థి చేదన్ ఆదిత్య ఇటీవల 28 జనవరి 2024న జరిగిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో ఎగ్జామ్ రాశాడు. బాబు కాలనీకి చెందిన ఈ చేదన్ ఆదిత్య కరమలాకి ఆల్ ఇండియా 24వ ర్యాంకు వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం కరమల, జ్యోతి బైగారి దంపతుల కుమారుడు చేదన్ శ్రీ కొడాలి రాము హైదరాబాద్ వారి శిక్షణలో 300 మార్కులకు 285 మార్కులు సాధించాడు. కలికిరి సైనిక్ స్కూల్లో చదివి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలనేది తన కల అని విద్యార్థి చెప్పాడు. తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. శుక్రవారం పీటీఎం మండలంలో వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. బూర్లపల్లి నాగిరెడ్డి నారాయణస్వామి రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి పలువురు నాయకులు చేరారు. తంబళ్లపల్లి నియోజకవర్గం భాజపా, తెలుగుదేశం, జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పసుపు కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మధు వెంకటరమణారెడ్డి, నెలవంక శ్రీనివాసులు, కోటలో చంద్రశేఖర్, రమణ, ఎక్స్ ఎంపీటీసీ మారపల్లి సీతారామరెడ్డి,
ఎంఎన్ వెంకటరమణారెడ్డి, ఆకుతోట మధుసూదన్ రెడ్డి, ఎంఎన్ బయ్యారెడ్డి, ఆకుతోట రాజారెడ్డి తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో బోర్లపల్లి మాజీ సర్పంచ్ కోటలో శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్, ముర్సుకాపు సంఘం అధ్యక్షులు మద్దిరెడ్డి, పీటీఎం మండల కన్వీనర్ ఆనందరెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 16న ప్రకటించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద సీఎం జగన్ ఈ జాబితాను ప్రకటించనున్నారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. కాగా ఇప్పటికే వైసీపీ 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన స్థానాలను దాదాపు సిట్టింగులకే కేటాయించనున్నట్లు టాక్. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ డి చంద్రశేఖర్ విచ్చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఎంఎస్ఎంఈలకు మేధో సంపత్తి హక్కులపై ఇంటరాక్టివ్ సెమినార్లు, వర్క్షాపులు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించడం ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కేంద్రం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ద్వారా ఎంఎస్ఎంఈల ఆలోచనలు మరియు వ్యాపార వ్యూహాలను రక్షించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. అలాగే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు సాంకేతికత, అప్గ్రేడేషన్ మరియు పోటీతత్వాన్ని పెంపొందించడంలో మరియు ఎంఎస్ఎంఈల ద్వారా మేధో సంపత్తి హక్కుల సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించడంలో ఈ కేంద్రం సహాయం చేస్తుందని స్పష్టం చేశారు. కళాశాల రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ సెంటర్ అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు కళాశాల తరపున డి చంద్రశేఖర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. క్షణక్షణం పోరాటం, కణంకణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.